ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మంచి వర్తమానం విన్నాం. దేవాన్ని శరణుజొచ్చున్నాను అని మాట్లాడుతాం. శరణుజొచ్చున్నాను పక్షి వలె నీ కొండకు పారిపోమని ప్రజలు అంటుంటే దేవుని సహాయాన్ని కోరుకున్న దావీదు గురించి విన్నాం. అంతేకాకుండా 4వ వచనం జ్ఞాపకం చేసుకుంది కొద్దిసేపు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులార చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని రాసింది. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందని. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. మన దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధ స్థలంలో ఉంటుందని జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో చాలా చక్కగా రాసిందన్నది. 57వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్టయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలోనూ నివసించువాడను అని రాశాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే మహోన్నతుడును మహాగణుడు అనే దేవుడు ఎక్కడుంటాడట? పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడట. మనం గమనించినట్టయితే దేవుని యొక్క మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతోని ముఖము కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. ఏంటి? సేరెపులు కేరెపులు. సేరెపులు కేరెపులు ఏమంటున్నాయి? పరిశుద్ధుడు 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 అని గానతి ప్రతి గానాలు చేస్తూ ఉన్నాయి. ఆ ధవల సింహాసనం మీద కూర్చున్న ప్రభు యేసుక్రీస్తుల వారు తనకు తాను తగ్గించుకొని మన మధ్యలోకి రావడము ఎంతో భాగ్యవంతం. భక్తులందరూ ఇక్కడ రాస్తూ ఉన్న మాట ఏంటంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడను. అయితే అటువంటి వ్యక్తి, అటువంటి దేవుడు మన మధ్యలోకి ఎలా రావడం జరిగిందంటే, మన కోసమై తనకు తాను తగ్గించుకొని మానవ ధైర్య లోకానికి వచ్చాడు అనే దేవుడి యొక్క అనాదికాల సంకల్పం మనం చూసినట్టయితే, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపజేయుటకు, వినయము గలవారి, వినయ విధేయత గలవారి ప్రాణం ఏం చేస్తాడంట? ఉజ్జింపజేస్తాడంట, ఉత్తేజపరుస్తాడంట, ఉజ్జింపజేస్తాడు. భక్తునటువంటి యేసన్న గారు పాట పాడారు, మహాగణుడవు మైమోన్నతుడవు, ఎవడు అతి పరిశుద్ధమైన స్థలంలో నుండి ఉండేవాడు మా మధ్యలోనికి రావడము ఎంతో భాగ్యవంతమని ఒక పాట రాశారు యేసన్న గారు. నిజంగా అటువంటి మహాగణుడైన దేవుడు మన మధ్యలోనికి ఎన్నికల్ని మన దగ్గరికి రావడం ఎంత భాగ్యవంతమండి. అందుకే గమనిస్తున్నట్టయితే రాస్తా ఉన్న పరిశుద్ధుడు 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 నిత్యం పోడబడుతున్న ఆ సందర్భాల్లో దేవుడే మన కోరికి లోకానికి వచ్చాడు, దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తాం, అదే వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను అన్నాడు. ఎవరి దగ్గరంట? వినయం గల వారి దగ్గరికి, దీనా మనసు గలవారి. మీకా గారు అంటారు, దేవా నేనేం చేసి నీ ధన్యుని దర్శించవలను? కోడలన్నా గొర్రె మేకలన్నా ఇక్కడ ఏం చేశాను? నాకు కుమారులను కుమారున్నా వేరే నదులంత విస్తారమైన తైలమన నేనేం వచ్చి నీ దర్శించాలంటాడు. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మనుషుడా నీకు బయలుపరచబడింది ఒకటే, వినయ విధేయత కలిగి ఉండడము, కనికర పూర్ణములు ఉండడము, దయ చూపించడమే కదా, ఇంతే కదని మీకా గారితో దేవుడిని యెహోవా మాట్లాడాడు. ఈరోజు ఇక్కడ యెషయా గ్రంథంలో రాస్తున్న మాట ఏంటంటే, వినయం గల వారి యొద్దకును దీనా మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించేవాడను కూడా కాను, అలాగుండినడల నా మూలముగా జీవాత్మ క్షీణించుచున్నది అన్నాడు. జీవాత్మ క్షీణించుచున్నది అన్నాడు. ఏమండి, దేవుడు అనాది కాలంలో మనిషి నిర్మాణం చేశాడు. మానవుని తయారు చేయడానికి, మానవ రూపాన్ని సంకల్పించడానికి, మానవ తయారు చేయడానికి ఎలా చేద్దామనుకున్నాడు? తన పోలికగా మానవుని చేద్దామనుకున్నాడు. మానవుని తన పోలిక చేద్దామనుకొని తన స్వరూపంలోని మనిషిని చేశాడు, తన స్వరూపముగా మనిషి చేశాడు. ఎలా చేశాడని చూస్తే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఇదిగో దేవుడును నేలమట్టి తీసి నరు నిర్మించి తన నాసికారంధ్రములో జీవాయు ఊదగా నరుడు జీవాత్మాయ. అంటే దినము యేసుప్రభు కోపగించుకునేవాడు కాదండి, దేవుడు దినం కోపగించుకునేవాడు. దేవుడికి ఎంత ఉంటుంది కోపము? మాట్లాడాల. దేవుడికి ఎంత ఉంటుంది కోపము?
దేవుని కోపం ఎంతకాలం ఉంటుంది? క్షణం మాత్రమే. దయ ఆయుష్కాలం, దయ ఆయుష్కాలం అంటుంది. మనం బ్రతికున్నంత కాలం దయ ఉంటుంది దేవుడిది. కానీ కోపం వస్తే, ప్రచండమైన కోపంతో కోపగిస్తే మనం నిలవలేం. ఆయన కోపం మహా గొప్ప కోపం. దేవుని కోప గురుతకు మనం పాలు కాకూడదు. అందుకే భక్తుని మహాగణుడును మహోన్నతుడైన పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడను. అయితే అటువంటి దేవుడు మన మధ్య రావడము మనం ఎంతో ధన్యతకరం. అందుకే రాస్తూ ఉండే మాట, ఎల్లప్పుడూ కోపగించేవాడను కాను, ఎప్పుడు కోపగించుకున్నవాడు కాదు దేవుడు. ఎందుకనగా తండ్రి తన పిల్లలపై ఎంత జాలి చూపిస్తున్నాడో అలాగ జాలి చూపించిన కీర్తన గ్రంథం 103 రాస్తూ ఉన్నారు. 103 అంటాడు, తండ్రి యొక్క దయ కుమారులపై ఎలా ఉంటుందో అలాగనే మన దయా దాక్షిణ్యపూర్ణం. దాని అందు భయభక్తుల వారి అలాగే దాన్ని దయ చూపించేవాడని కీర్తన గ్రంథంలో 103 రాస్తూ ఉన్నారు. అది ఇక్కడ గమనించినట్టయితే దయ ఆయుష్కాలం అంత ఉంటుంది, కోపం క్షణం మాత్రం ఉంటుంది. ఒక మాట చెప్పన, మీరు వాక్యం వింటున్న ప్రియ సోదరులారా, చాలా విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఉదాహరణ చెప్తాను. స్త్రీలు అక్కడ చాలా కోపం ఉంటుందంట, పురుషులకేమో కొంచెం ఉంటుందంట కోపం. ఎంత ఉంటుందట స్త్రీల కోపం ఎంత ఉంటుందట? ఎంత ఉంటుందో చెప్పరా? ఎంత ఉంటుందంట? ముత్తుము అంటే 3 క్వింటలంతా. పురుషుల కోపం ఎంత? ఈసంత కోపము ఆసం పడితే ముత్తం కోపము మూల కూర్చుంటుందండి. దేవుని కోపము ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు వీళ్ళంటే, పురుషుడు దేవుని ప్రతిబింబంగా ఉన్నాడు. స్త్రీకి శిరస్సు పురుషుడైతే పురుషుని శిరస్సు దేవుడై ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు పురుషులు నడవాలి, పురుషులు నడిపినట్టు స్త్రీలు నడవాలి. సంఘక్షేమం, సంఘంకు సూచన ఉంది స్త్రీ, సంఘంకు సూచనగా ఉంది స్త్రీ. పురుషుడు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, ప్రతిబింబంగా కనబడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పినట్టు పురుషుడు నడవాలి, పురుషుడు చెప్పినట్టు స్త్రీలు నడవాలి, సంఘం నడవాలి. అందుకే దేవుని కోపము చాలా ప్రచండమైనటువంటి కోపం. ఈ కోపాన్ని తట్టుకోలేము. మనుషులకు చాలా కోపం వస్తుంది, అప్పుడప్పుడే జల్దీ కోపం వస్తుంది, మనకు తొందరపాటు చేసుకుంటుంటాం. కానీ మనుషులను అంతా ఏం చెప్తుండా కీర్తన గ్రంథకర్త రాశాడు 11 పరిశీలన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నారు? ప్రజలంతా ఏం చేస్తున్నారో చూస్తున్నాడంట. ప్రజలందరి లోకంలో యావత్ ప్రపంచంలో ప్రజలందరినీ కూడా చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు జనాలు, ఎలా ఉన్నారని చూస్తున్నారు. మన యొక్క చిన్న మనస్తత్వం, చిన్న పద్ధతులు చూసి దేవుడు నవ్వుకుంటున్నాడు. చూడండి, కొన్నిసార్లు పిల్లలు ఆట ఆడుతానికి అన్ని వస్తువులు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మనం ఎంతో నవ్వుతూ ఉంటాం. నా బిడ్డ చాలా ఆడుకుంటున్నారు, నా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఆ వస్తువులను ఆడుతున్నప్పుడు ఆ వస్తువులను బట్టి ఏం చేస్తామంటే, మరి ఏ వస్తువుని ఎక్కువ ముడతారో వాళ్ళు అది స్టడీ చేపిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఏ వస్తువుని ఎక్కువ వాడుకుంటున్నారో ఆ వస్తువుని బట్టి అదే స్టడీ చేసేదట. ఎందుకంటే వీడికి ఇదే అలవాటు ఉంది, ఇది చదువుకుంటే వీడికి మనసుకు వస్తుంది, లేకపోతే రాదు అని వాళ్ళు అదే స్టడీ చేపిస్తారట. అందుకే గమనించినట్టయితే దేవుడు మనం పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం, ప్రపంచం అంతా ఏం నడుస్తూ ఉంది, మనము ఆయన దగ్గర చిన్నోళ్ళు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. అతను ఆకాశం నుంచి మనల్ని చూస్తున్నాడని బైబిల్ మనతో చదువుకున్నాం. అది గమనించినట్టయితే నేను పుట్టించిన అరులను క్షీణించుచుందురు అన్నాడు. కోపగిస్తే క్షీణించిపోతారు అన్నాడు. క్షీణించుదురు అని వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖమును మరుగు చేసుకుంటుని కోపించుతుని అన్నాడు. మరుగుపరుచుకున్నాడు. ఎందుకు కోపించుకున్నాడు, ఎందుకు మరుగుపరుచుకున్నాడు అంటే, మన యొక్క తప్పిదాలను బట్టి, మన యొక్క పద్ధతిని బట్టి తన ముఖం తప్పించుకున్నాడని యెషయా గ్రంథం 59వ అధ్యాయం అంటాడు. రక్షింపనకు హస్తము కురచగా లేదు, విననెక్కిన చెవులు మందముగా లేదు, మీ దోషములు మీ పాపములు మీకు దేవునికి అడ్డముగా వచ్చెను. దోషములు పాపములు మీకు దేవుడికి అడ్డముగా వచ్చినాయి అన్నాడు. సో మనం ఈరోజు చాలా తెలివిగా చాలా మనము ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నామంటే ఫాస్ట్ ఉంది, లోకం ఫాస్ట్ ఉంది. మన ఫోన్లో ఉన్నది, ఇప్పుడు ఫోన్లో ఉందనుకోండి. ఫోన్లో అప్పుడప్పుడు ఏమవుతుంది, కట్ అవుతుంది. ఏమవుతుంది, మనకు సిగ్నల్ రాదు. కారణం ఎందుకు రాదు అంటే, అప్పుడప్పుడు సిగ్నల్ ప్లస్కి అయితే కనెక్ట్ అవుతుందా? కాదు. అందుకే అలాగనే దేవుడికి మన కనెక్ట్ తెగిపోయినప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నాడు, మనకు విన్నపములు ఆలకించాడు, మనకు జవాబు ఇవ్వడు. అందుకే ఏమడ్డం వచ్చింది, ఇప్పుడు ఏమడ్డం వచ్చింది, కొండలు అడ్డం వచ్చింది. ఏమడ్డం వచ్చినాయి, మన పాపములు దోషములే అడ్డుగా వచ్చినాయి. దాన్ని బట్టి దేవుడికి మనకున్న కనెక్షన్ తెగిపోయింది. దేవుడికి మనకున్నటువంటి
ఏకాగ్రత తెగిపోయింది. కనుక దేవుడు మన మాట వినకున్నాడని ఇక రాస్తా ఉన్నాడు. అందుకే నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచు వచ్చిరి. లోకమంతా కూడా తన ఇష్టమైన మార్గం నడుస్తున్నారు కనుక తన ఇష్టమైన తోవకు తొలగిరి అంటాడు. తొలగిపోయింది, తనకిష్టమైన త్రోవకు తొలగిపోయింది. తనకిష్టమైన మార్గం నడుస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పద్ధతుల వారు, ఎవరిష్టమైన వాళ్ళు నడుస్తూ ఉన్నారు ప్రజలంతా, లోకమంతా కూడా. అందుకే వారందరినీ పరిశీలన చేస్తున్నాడు దేవుడు. ఆ ధవల సింహాసనం మీద కూర్చొని అందరినీ చూస్తున్నాడు. ఏం చేస్తున్నారని చూస్తుంటే తమకిష్టమైన మార్గంలో వారందరూ తొలగిపోయిరి, గొర్రెల వలె త్రోవ తప్పిపోయి. తప్పిపోయిన వారిని, నశిస్తున్న వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తుల వారు. నేను వారిని ప్రవర్తన చూచితిని. ఏం చూసిన మనలో? మన ప్రవర్తన చూశాడు. బైబిల్ అంటుంది, ప్రసంగిలు అంటాడు, నీవు దేవుని మందిరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. విస్తరించి మాట్లాడు కంటేనట దేవుని సన్నిధికి వెళ్ళి వినుట శ్రేష్టం. దేవుని మాట వినుట శ్రేష్టం. బలి అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా మన సమస్తం జయించగలం. నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా ప్రతిదీ మనం పొందుకోగలం. అందుకే గమనించినట్టు ఇక్కడ నేను వారిని ప్రవర్తన స్వస్థపరిచితిని యెహోవా సెలవిస్తున్నాడు. భక్తిహీనులో కదులుచున్న సముద్రము వారి వంటి వారు, అది నిమ్మలమై నేరదు, దాని జలములు బురదమయమైపోయి ఉన్నవి, దుష్టుల నెమ్మది ఉండదని నా దేవుడును సెలవిస్తున్నాడు అన్నాడు. నెమ్మది లేకుండా, శాంతి లేకుండా లోకము జీవిస్తూ ఉంది. అందుకే చివరిగా గమనించినట్టయితే మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వాక్యంలో 57వ అధ్యాయం 19వ వాక్యంలో రాసింది ఉన్నది, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించచ్చు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పిదేనట. సమాధానం చెప్పడానికి లోకానికి వచ్చాడు. ఏం ప్రకటించడానికి వచ్చాడు యేసు ప్రభువుల వారంటే? సమాధాన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. సమాధాన సువార్త. ఒకప్పుడు దేవుని ఎరగని వారు, ఇప్పుడు దేవుని తెలుసుకుని వారు ఏం చేసడానికి సమాధాన పరచడానికి లోకానికి వచ్చారు. యెషయా మరి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం రాస్తూ ఉంటాడు అన్నమాట. ఎఫెసీ రాసిన పత్రిక చివరిగా ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి గమనించుదాం. 2వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీలో రాసిన పత్రికలో భక్తుని పౌలు గారు ఈ విధంగా మనకు దూరం ఉన్న సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి దూరస్తులమైన సమీపాస్తులు చేయడానికి లోకానికి వచ్చని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించుదామండి. 2వ అధ్యాయము 14వ వచనం ఏమన్నా అంటే, క్రీస్తు రక్తం వలన సమీపాస్తులై ఉన్నారు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిల్వ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా దేవుని సమాధానపరచవలని ఇలాగు చేశాను గనుక ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. సమాధాన సువార్తను ప్రకటించాడు. సమాధాన సువార్త, సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులను బడదురని మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. అంతేకాకుండా గమనించినట్టయితే మరి సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు. ఎందరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చిన యోహాను సువార్త రాస్తా ఉన్నారు. కనుక ఆయన బిడ్డలుగా కుమారులుగా అవడానికి ఒక సమాధాన సువార్తను మన మధ్యలో తీసుకొచ్చాడు. అదే స్వార్థ, అదే సందేశం, సమాధాన వార్తను మన మధ్యలో తీసుకొచ్చాడు. ఆయన పేరే సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు దేవుడు, సమాధానానికి అధిపతి అని అతనికి పేరు. అధిపతి, సమాధానానికి అధిపతి. లోకంలో అధిపతులు ఎందరో రకరకాల అధిపతులు ఉన్నారు, కానీ ఆయన సమాధానానికి అధిపతి. ఏమండి, ఏ లోకము ఈ రోజుల్లో చాలా ప్రజల్లో చాలా దేశాల్లో ఎక్కడైనా సమాధానం ఉందంటే ఎక్కడ కూడా సమాధానము దొరకదు. సమాధానం ఎక్కడ దొరకదు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడైనా చూస్తే సమాధానం దొరుకుతుందంటారా? దొరకదు. అయితే సమాధాన పరచడానికి సమాధానకర్తను దేవునికి లోకాన్ని పంపించాడు.
ఆయనను కలిగి ఉన్నామంటే సమాధానకరుని మనం కలిగి ఉన్నాం. సమాధానకర్త అని యేసు వైపు మనం చూస్తూ సాగిపోవాలి. ఇక్కడ గమనించినట్టయితే 15వ వచనం అంటాడు, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆ శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరము చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరాస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. సమాధాన సువార్తను ప్రకటించాను. సువార్త అంటే మంచి వార్త, గుడ్ న్యూస్. మంచి వార్త, గుడ్ న్యూస్, మంచి మాట చెప్పాడు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్తులుగా దేవుని ఇంటి వారనై ఉన్నారు. దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇంటికి వారసులు అయ్యటానికి దేవుడు పిలిచాడు. అది గమనించినట్టయితే ఇంతవరకు చదువుకున్న మన మహాగణుడును మహోన్నతుడును యెషయా గ్రంథం మరి గమనించినట్టయితే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15-16 వచనాల్లో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో, ఏ స్థలమట? పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకు. నువ్వు వినయము గల వారు ఎవరైతే వినయ విధేయత కలిగి ఉంటారో వారి ప్రాణాన్ని ఏం చేస్తాడంట? ఉజ్జింపజేస్తాడంట, సంతోషపరుస్తాడు, తృప్తిపరుస్తాడంట. అందుకే మన వినయ విధేయత చాలా అత్యవసరం. క్రీస్తు బిడ్డలో ఆయన మనకు దేవుడిచ్చిన ఒక ఆధిక్యత ఏంటంటే వినయ విధేయత. విధేయత కలిగిన వారి జీవితంలో ఏం జరుగుతుందంట? మరి ఉజ్జీవింపజేస్తూ నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించును. ఎక్కడ ఉంటాడు దేవుడు? వినయము గల వారి దగ్గర. వినయము గల వారి దగ్గర దేవుడు నివాసం చేస్తుంటాడు. వినయ విధేయత లేకపోతే దేవుడు అక్కడ లేడు. ఆయన కోపిస్తే మనం నిలవలేము. ఇలాంటి పద్ధతిలో దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే 16వ వచనం, నేను నిత్యము పోరాడేవాడను తాను. దేవుడు కొట్లాడేవాడు కాదు, గూసులాడేవాడు కాదు, కుస్తీలు పట్టేవాడు కాదు, హత్యలు చేసేవాడు కాదు, అంతకుడు కాదు. దేవుడు సమాధానకర్త, దేవుడు సమాధాన అధిపతి. ఎవరితో కొట్లాడేవాడు కాదు, ఎవరితోని జగడమేడేవాడు కాడు దేవుడు. అందుకే ఎవరి దగ్గర ఉంటాడ? వినయము గల వారి యొద్దను దీనామనసు గల వారి యొద్దను నివసింతును. నేను నిత్యము పోరాడవాడను కాను, ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం చేశాడు పాపానికి. ఎవరికి? ప్రజలకు. తూర్పుకు పడమట ఎంత దూరం అంత దూరం చేసి తన కుమారులు తన తండ్రి కొడుకులపై ఎలా జాలి పడుతున్నాడో వాళ్ళ మన భయభక్తుల వారి ఆయన అంత జాలిపడునని కీర్తన గ్రంథం 103 అధ్యాయులు అంటాడు. అది ఇక్కడ గమనించినట్టయితే చూసినట్టయితే ఇంత పెద్ద మంచి మనసు దేవుడిది. అంత మనసు కలిగిన మనం కూడా ఇలా వినయ విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలో కూడా నివాసం చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. బైబిల్ అంటుంది దేవుని నివాసం అంటే మనుషులతో కూడా ఉన్నది, నివాసం ఉంది, మనుషులతో కూడా ఉన్నది. ఇక్కడ గమనించడం ఇదే 17వ వచనం, వారి లోపములను వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని, వారి తిరుగుబాటు తమకిష్టమైన మార్గమును నడుచుకొని వచ్చిరి, తిరిగిపోయిరి, తనకిష్టమైన మార్గమున తొలగిపోయిరి. ఆవులిష్టం వాళ్ళది, ఎవరిష్టం ఆడది. దేవుడు అందరిని ఒకడే సృష్టించాడు, అందరిని ఒక రకంగానే లోకం పంపించాడు. కానీ లోకం వచ్చిన తర్వాత మనిషి తప్పిపోయాడు. ఏమండి, జన్మించక ముందు ఈ లోక సంగతి ఎవరికి తెలియదు. పుట్టిన తర్వాత ఈ లోకం ఎటువంటిది అనుకున్నాం? రంగుల ప్రపంచం చూసిన తర్వాత తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు మనిషి కదా. జన్మించక ముందు ఈ ప్రపంచ సంగతి మనకు తెలియదు, భూమి సంగతి మనకు తెలియదు. జన్మించిన తర్వాత మానవ శరీర లోకం వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత అనుకునే ప్రపంచం అంతా చూసి ఓ బాబు ఇంత పెద్ద రంగుల ప్రపంచం అనుకున్నాం. మరి మరణించిన తర్వాత మరొక లోకం ఉంది, అదే పరలోకం. ఆ లోకానికి వెళ్ళడానికి ఎవరు మార్గం అన్నాడు ప్రభు యేసుక్రీస్తు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. అంటే ఆ పరిశుద్ధమైన స్థలాన్ని చేరడానికి నేనే మార్గం అని ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఈ విషయం చెప్పడానికి వచ్చాడు.
అయితే ఆయన వెంబడించే వారందరూ కూడా ఆ నిత్య నివాసంలో ఆ పరలోకుంటానికి ఆస్కారం ఉంటుంది. అది గమనించినట్టయితే ఇక్కడ చదువుదాం 19వ వచనం. కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు, కృతజ్ఞత కృతజ్ఞత లేని వారు ఏమైపోయారంట? అరణ్యంలో ఆకువాడినట్టు రాలినట్టు రాలివి. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించుకుంటూ వచ్చినప్పుడు కృతజ్ఞత తప్పిపోయారు. దేవుడు నడిపించిన విషయాన్ని మర్చిపోయారు. దేవుడు చేసిన వేళన్నీ మర్చిపోయారు. దేవునికి ఏం చేశారు? నిష్ఠుర పెట్టారు, బాధ పెట్టారు, మోష మీద సనుక్కున్నారు, ఆత్మ మీద సనుక్కున్నారు. దేవుని ఆత్మ మోసలుగా దేవుని ఆత్మ మీద కొట్టారు, దేవుని ఆత్మ నిష్ఠుర పెట్టారు. అప్పుడు చివరిగా అన్నరాని మాట ఏమనంటే, మీరు ఎన్నడుకున్న విశ్రాంతిలో ప్రవేశించారు అన్నాడు. ఇది ప్రవేశించారు అన్నాడు. విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆయనకు వినయ విధేయత గల వారి ఇలా ఆయన జాలిపరుడు అన్నాడు. కృప అధికపరచబడినాడు, కృప చూపించబడినాడు. వినయ విధేయత లేకపోతే దేవుని మనం చూడలేము. వినయ విధేయతతో దేవుని సరే ముందుకు సాగుదాం, కొనసాగిద్దాం, దేవుని మాట విందాం. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులు. మన దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధుడు. ఇక్కడ ఉంటాడంటే దేవుడు పరిశుద్ధమైన స్థలములో ఉంటాడన్నాడు. అంతేకాకుండా గమనిస్తే మహోన్నతుడు, మహాగణుడు కదా. మహోన్నతుడు చాలా మంచి పాడుకుంటాం కదండి పాట. వేస్తానుగా పాట తెలుసా మీకోటి? మహోన్నతుడవు విశుద్ధ స్థలములోన నివసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధమైన స్థలములో ఉండువాడు. ఎక్కడ ఉంటాడో? పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడు. అయితే మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనలోనే ఉంటాడు. పరిశుద్ధత లేకపోతే దేవుడు మనలో రాడు. పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ విధంగా దేవుని మనం ఆస్వాదిస్తాం, దేవుడిలో కలిగి ఉందాం. దేవుడి మాటల వాక్యం మన ఆంధ్రాత్మ దేవుడు దీవించునుగా.